జీవుల వేదాంతం కూడా గజస్నానమే అన్నారు. ఏనుగలు గంటలు గంటలు నీళ్ళల్లో దిగి స్నానం చేస్తాయి. బయటికి వస్తూ చేసే మొట్టమొదటి జన్మభూమి శ్రమదానం ఏమిటంటే ఆ తొండంతో ఇంత దుమ్ము తీసి దగ్గర పోసుకుంటారు. సో ఇంతసేపు కాస్ట్లీ బాత్ చేసావు కదనే, అది అప్పటికి ఎట్లిగలు, ఇది ఇప్పటి నుంచి ఎట్లిగలు. అందుకనే వేదాంతం ఆరూఢమవ్వాలి అని చెప్పారు. 10 విషయాలు వినమన్నారు భాగవతంలో. విన్న 10 ఆచరించేటువంటి అవకాశం లేదు. 9 విషయాలు మననం చేసుకోమన్నారు. ఒక్క విషయాన్ని ఆచరణలో పెట్టమన్నారు. ఈ ఒక్క విషయాన్ని ఆచరించడం చేత విన్న 9 విషయాలకు కూడా సార్థకత కలుగుతుంది. అందుకనే భాగవతానికి విశేషం ఏమిటి అన్నారు. 3 సార్లు ఎందుకు వినమన్నారు అన్నారు. 21,000 నాడులు ఉంటాయి ఈ శరీరంలో. ఒకసారి వింటే 7,000 నాడులు తెగిపోతాయి. ఒకసారి వింటే 7,000 నాడులు తెగిపోతాయి. ఒకసారి వింటే 7,000 నాడులు తెగిపోతాయి. అందుకని 3 సార్లు భాగవతం వినమన్నారు. కనీసం 2 సార్లైనా వినమన్నారు. 2 సార్లు ఎందుకు వినాలిరా అన్నారు. పుట్టాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి వినాలి. మరి 2వసారి ఎందుకు వినాలి? పాపం పోయింది కాబట్టి వినాలి అన్నారు. మరి 3వసారి ఎందుకు వినాలి అన్నారు. పాపానికి పుణ్యానికి అంటే జ్ఞానం ఉంది, దాన్ని పొందటానికి వినాలి.